ఆ శతధ్వనుడు భోజవంశానికి చెందినవాడు. ఆ వంశం వారి అందరితోనూ విరోధం తెచ్చుకుపెట్టావు. ఆ మణి నిజంగానే దొరకలేదో, నువ్వే ఎక్కడైనా దాచేశావో దేవుడికి తెలియాలి. ఎందుకంటే మొదటి నుంచి నువ్వు నాకు కావాలా అని అడుగుతున్నావు. దాని నుంచి ఎంత అవమానపడ్డావు. తర్వాత అవమానాన్ని సరిచేసుకున్నావు. మళ్ళీ దాని మీద నీకు కన్నుంది. శతధ్వనుడి దగ్గర దొరికినటువంటిది నువ్వు ఎక్కడో దాచిపెట్టావు. నీవు లేదని అబద్ధం చెప్తున్నావు. సరే, ఏమైతేనేమి, నువ్వు నా తమ్ముడివి. నాకేదో అనుమానం నీ దగ్గరే ఉంది శమంతకమణి, నాకు తెలుసు. కానీ నీకు నేను చెడకోరలేను కదా. నీకు శుభమే అగుగాక. నేను మాత్రం ఇక నీ ముఖం చూడను. నాకు నువ్వు అక్కర్లేదు, నీ వృష్టి వంశము అక్కర్లేదు, నీ ద్వారకా అక్కర్లేదు. నాకు తోచిన చోటుకి నేను పోతానని అన్నాడు. ఇలా అనేసి బలరాముడు విసవిస నడుచుకుంటూ మిథిలా నగరం వైపుకి వెళ్ళిపోయాడు. ఇక నీ సహవాసం వద్దు నాకు, ఇక నీ దగ్గర నేను ఉండలేను చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ఏమీ చేయలేక నిజంగా ఆయన దగ్గర లేదు పాపం మణి. మళ్ళీ అపవాదం కృష్ణుడికి. పరమాత్ముడే కదా అన్ని దెబ్బలు తింటూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఏమీ చేయలేక వెనుదిరిగి ద్వారకకు వచ్చేశాడు. ఇంకేం చేయటం అని అటు మిథిలాపుర ద్వారకం దగ్గర ఉన్న ద్వారపాలకుల బలరాముణ్ణి గుర్తించి తమ రాజుగారికి వార్త చేరవేశాడు. ఆయన కంగారు పడుతూ ఎదురొచ్చి స్వాగతం చెప్పి బలరాముణ్ణి సాదరంగా తన నగరంలోకి తీసుకువెళ్ళాడు. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇక శమంతకమణిని స్వీకరించినటువంటి అక్రూరుడు తన గతి ఏమిటా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది ఇట్లా జరిగిపోయింది. శతధ్వనుడు చచ్చిపోయాడు, శ్రీకృష్ణ బలరాములు విడిపోయారు. ఈ నాగతి ఏమిటి? ఈ మణిని పట్టుకున్న వాళ్ళంతా సస్తారని తెలిసిపోయింది. ఇక నేను కూడా సావలసిందే. అయితే అతను చాలా తెలివైనవాడు. అంత త్వరగా ఓటమి ఒప్పుకోలేదు అక్రూరుడు. చచ్చిపోతానని యోచన చేయలేదు. ఈ మణి ఎట్లాగో ప్రతిరోజు బంగారం కురిపిస్తుంది. తనకు డబ్బుకు కొదవలేదు కనుక యజ్ఞం మీద యజ్ఞం చేస్తూ నిరంతరము యజ్ఞదీక్షలో కూర్చుంటే శ్రీకృష్ణుడు యజ్ఞదీక్షలో ఉన్న వారి మీదికి యుద్ధానికి రాడు గనుక తన భద్రతకు లోటు లేదు. అంతకన్నా మరో ఉపాయం కనిపించడం లేదు. ఎంత యుక్తిగా యోచన చేశాడు చూడండి. యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞాలకు చాలా డబ్బు ఖర్చు పెట్టాలి కదా. డబ్బుకేమీ తక్కువ లేదు కదా. శమంతకమణి కురిపిస్తున్నది కదా, బంగారం కురిపిస్తుంది కదా. ఆ బంగారుతో సమృద్ధిగా యజ్ఞాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. యజ్ఞదీక్ష పట్టుకున్నటువంటి వాళ్ళ మీద శ్రీకృష్ణుడు యుద్ధానికి రాడు అని బాగా అందరికీ తెలుసు. పరమాత్ముడు యజ్ఞాన్ని నమ్ముకున్న వాళ్ళు, యజ్ఞం చేసేటువంటి వాళ్లకు, అగ్ని ఆరాధన చేసేటువంటి వాళ్ళను పరమాత్ముడు ఏమీ చెయ్యడు. దుష్టబుద్ధుడు ఏది కూడా సమారం రావటానికి వీల్లేదు. అక్రూరుడు ఆ పని చేశాడు. అక్రూరుడు ఇలా ఆలోచించి ద్వారకానగరం నుంచి రహస్యంగా పారిపోయి తన తాతగారి ఊరైనటువంటి కాశీ క్షేత్రం చేరి అక్కడ కూర్చుని యజ్ఞం మీద యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. కాశీ క్షేత్రంలో తన తాతగారి ఊరికి చేరారు. ఆ యజ్ఞాలలో దక్షిణల రూపంగాను, అన్నదానం రూపంగాను, ప్రజలకు బహుమతుల రూపంగాను ధనవర్షం కురిపించేశాడు. ప్రజలంతా పొంగిపోయారు. ఇవి మామూలు యజ్ఞాలు కావయ్యా, ఇవి అక్రూర యజ్ఞాలు అని స్తోత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఒకరోజు 2 రోజులు కాదు, అక్రూరుడు 60 సంవత్సరాల పాటు నిరంతర యజ్ఞాలు చేశాడు. 60 సంవత్సరాల పాటు
ఇంకా ఏ విధమైనటువంటి భయం లేదు. అంత యజ్ఞం చేశాడు. శ్రీకృష్ణుడికి విషయం అర్థమైపోయింది బాగా. ఎప్పుడో తెలుసు ఈయనకు, చెయ్యని అని చెప్పి వదిలాడు. అక్రూరుడి దగ్గర శమంతకమణి లేకపోతే అన్ని యజ్ఞాలు ఇంత వైభవంగా చేయలేదు కదా, ఎవరూ చేయలేరు కదా. కానీ అతన్ని ఇప్పుడు ఏదైనా చేస్తే ప్రజలందరికీ కోపం వస్తుంది. అదిగాక ఇప్పటికే భోజవంశం వారితో విరోధం కూడా నాకు వచ్చేసింది. ఇప్పుడు అక్రూరుణ్ణి కదిలిస్తే కుకుర వంశం వారితో కూడా విరోధం వస్తుంది. ఈ ఇన్ని వంశాలతో నాకెందుకు విరోధం? ఇది ఇలా ఉండగా 60 ఏళ్ళు అయిన తన అన్నగారు మిథిలానగర్ నుంచి వెనక్కి తిరిగి రావడం లేదు. ఈ సందు చూసుకొని దుర్యోధనుడు మిథిలానగరం చేరి బలరాముణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన దగ్గర గదాయుద్ధం రహస్యాలు నేర్చుకుంటున్నాడు. ఇది పాండవులకు చాలా ప్రమాదకరం. ఇది ఇలా ఉండగా అక్రూరుడు వెళ్ళిపోయినటువంటి దగ్గర నుంచి ద్వారకా నగరంలో వర్షాలు తగ్గిపోయాయి. అతడికి తన తండ్రి అయినటువంటి స్వపల్కుడి యొక్క తపశ్శక్తి సంక్రమించింది. అందువల్ల అతడు ఉన్న చోట సువృష్టి అవుతుంది. అక్రూరుడు ఎక్కడుంటాడో అక్కడ వర్షాలు పడతాయి. అందువల్ల ఇప్పుడు కాశీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. ఇవన్నీ ఆలోచించి శ్రీకృష్ణుడు వృష్టి వంశపు పెద్దలను, అంధక వంశపు పెద్దలను వెంటబెట్టుకొని స్వయంగా మిథిలా నగరంకి వెళ్ళాడు. కృష్ణుడు ఈ 2 వంశాలను పెట్టుకొని వచ్చాడు ఇక్కడికి. అన్నగారు ఇప్పుడు బ్రతిమాలాడు, కాళ్ళు పట్టుకున్నాడు. మెల్లగా ద్వారకా నగరానికి తెచ్చేశాడు. తెచ్చాక బలరాముణ్ణి కూర్చోబెట్టి, అన్నయ్య, ఈ అక్రూరుడే శతధ్వనుడి ద్వారా సత్రాజిత్ గారిని చంపేసి శమంతకమణిని లాక్కుపోయాడు. అందుకే ద్వారక నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఇతడికి కదిలిస్తే జ్ఞాతి వైరం వచ్చేటట్లుంది. అందువల్ల మనం కొందరి పెద్దల్ని కాశీక్షేత్రం పంపించి అక్రూరుణ్ణి చల్లపరిచి అతడిని వెనక్కు తీసుకురావడమే మంచిది అనిపిస్తుందని మాట్లాడాడు. ఇది మనము అక్రూరుడికి యుద్ధానికి వెళ్ళటం కూడా బాగలేదు. చల్లపరిచి మెల్లగా పెద్దల్ని పంపించి ఇక్కడ ద్వారకా నగరానికి మళ్ళీ అక్రూరుణ్ణి తీసుకురావటం చాలా మంచిది. నువ్వు ఒప్పుకుంటే ఆ పని చేస్తాను అని చెప్పాడు. బలరాముడు అంగీకరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కుకుర వంశపు పెద్దలను, అంధక వంశపు పెద్దలను కొందరిని చేరదీసి అక్రూరుణ్ణి కాశీ నుంచి వెనక్కి తెచ్చే పనిని వారికి ఒప్పజెప్పాడు. ఇక శ్రీకృష్ణుడి వల్ల భయం లేదని అక్రూరుడికి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి పిలుస్తున్నారు, ఇక నాకు భయం లేదనుకున్నాడు. అందువల్ల అతను ఎక్కువ బెట్టు చేయకుండానే ద్వారకా నగరానికి తిరిగి వచ్చేశాడు. వస్తూనే తన చెల్లెల్ని శ్రీకృష్ణుడికి వివాహం చేస్తానని ప్రతిపాదన కూడా చేశాడు. శ్రీకృష్ణుడు ఒప్పేసుకున్నాడు కూడా. పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు బలరాముడికి అప్పుడే అర్థమైపోయింది శమంతకమణి కృష్ణుడి దగ్గర లేదు అని, అక్రూరుడి దగ్గర ఉందని. అందుకని అక్రూరుడిని పిలుచుకురావాలా అని పెద్దలంతా పంపించారు. వచ్చేశాడు. వస్తూనే సంతోషపడ్డాడు. సంతోషపడి చెల్లెల్ని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి సభలో పెద్దలందరి మధ్యలో శ్రీకృష్ణుడు అక్రూరుణ్ణి బాగా గౌరవించి ఇలా అన్నాడు. ఆ కృష్ణుడు ఒక ఆట ఏమని చెప్పగలం? సమయానికి తగు మాటలాడి గోపీజన సంగము లేఖన క్రీడ చేసేవాడు. ఆహా, ఎంత మంచి కీర్తన అది! పరమాత్ముడి యొక్క మహిమ ఎంత అద్భుతం! అక్రూరుణ్ణి పిలిపించాడు. అక్రూరుడి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి సందర్భంలో అక్రూరుణ్ణి పైన కూర్చోబెట్టాడు, మర్యాద చేశాడు, గౌరవించాడు, పూజించాడు. నిదానంగా
అక్రూరా, శమంతకమణి నీ చేతికి చేరిందని మాకు తెలుసు. అది మాకు ఇచ్చేయటం నీకు మర్యాద. 60 ఏళ్ళు అయిపోయింది. నా కోపాన్ని చాలా చల్లార్చుకున్నాను. ఇక నా కోపం లేదు. అయినా నువ్వు ఈ విషయంలో అపచారం చేయటం తగదు. ఇప్పటికి జాగ్రత్తగా ఉండిప్పుడు. ధర్మంగా ఆ మణి మాకు చేరాలి. అది మా వంశపది. మాది మాకు ఇచ్చేయి అని అన్నాడు. సభలో ఉన్నవారంతా అక్రూరుడు ఏదైనా వాదిస్తాడేమో అనుకున్నాడు. కానీ అతడు మేధావి. శ్రీకృష్ణుని మాటలు వింటూనే ఆలస్యం చేయకోకుండా తన బొడ్డులో దాచుకున్నటువంటి శమంతకమణిని తీసి శ్రీకృష్ణుని చేతిలో పెట్టేశాడు. ఎంత పని చేశాడు కృష్ణుడు చూశారా? అంత సులభంగా ఆ మణి చేతికి వచ్చేసరికి శ్రీకృష్ణుడు చాలా సంతోషించి, నువ్వు దానపతివయ్యా, ఇది నీ దగ్గర ఉంటూనే బాగుంటుందయ్యా. చూడండి, తిప్పుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. మా అన్నగారికి నా మీద ఉన్న అనుమానం పోతే నాకు అంతే చాలు అంటూ ఆ మణి ఉన్న గొలుసును అక్రూరుడి మెడలు వేసేశాడు. నాకెందుకు ఇది? నీ దగ్గరే ఉండాలా, యజ్ఞాగాదులు చేయాలను. దీనికి మణికి శోభం నువ్వే. నువ్వు చాలా దానపతివి. ఇంత ఎందుకు నేను చేశానంటే, నా అన్నకు బలరాముడికి నా మీద అనుమానం ఉంది. నేను ఆ మణిని ఏదో దాచేసుకున్నానట్టుగా. ఎప్పుడో మణిని కావాలనింది నిజమే. అందుకని చాలా అవస్థలంతా పడ్డాను. నాకు అది చేరలేదు. సరే, చేరిన చోటుకు చేరింది. కానీ నా మీద అనుమానం అందరూ పడినట్టుగా నా అన్న కూడా పడ్డాడు. బలరాముడు పడటం అనేది నాకు ఇష్టం లేదు. అది చూపించటానికే ఈ పని చేశాను నేను. అక్రూరుని మెడలో దాన్ని వేసేశాడు. పూర్ణంగా గొలుసుతో ఉండింది అట్లే వేశాడు. ఆ మణి కాంతుల వల్లనో, ఆ మణి లభించిందనే ఆనందం వల్లనో అక్రూరు రెండో సూర్యుడిలాగా ప్రకాశించాడు. ఆ మణి పడుతూనే మెడలో అక్రూరుడు సూర్యుడులాగా ప్రకాశించాడు. ఈ సన్నివేశంతో శ్రీకృష్ణుడికి శమంతకమణి మీద దురాశ లేదని, అసలు ధనాశే లేదని, చేతికి చిక్కినటువంటి మణిని అంత నిస్వార్థంగా మళ్ళీ వెనక్కు ఇచ్చేశాదంటే ఆయన హృదయం ఎంత విశాలమైందో అర్థమవుతుందని బలరాముడే కాక ఆ సభలోని ప్రజలంతా సంతోషించి శ్రీకృష్ణుని అనేక విధాలుగా అభినందించారు. అదే కావలసింది. యస్వేవం శృణయాన్నిత్యం శుచిర్భూత్వా సమాహితః సుఖానాం సకలానాంచ ఫలభాగీః జాయతే ఫలభాగీః జాయతే. పవిత్రుడై ఏకాగ్రచిత్తుడై శ్రీకృష్ణుడి యొక్క దురాశ రహితాన్ని వ్యక్తం చేసే అటువంటి ఈ కథను ఎవడైతే ప్రతిరోజు వింటాడో వాడికి సకల సుఖాలు లభిస్తాయి. ఇక మనం అవతార వంశానికి వెళుతున్నాం. ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క జన్మకు సంబంధించినటువంటి యదువంశ శాఖల పరంపరను విస్తారంగా వింటున్నటువంటి జనమేజయ మహారాజు వైశంపాయన్ని చూసి ఇలా అడిగాడు. మహర్షి, శ్రీహరి శ్రీకృష్ణుడిగా అవతరించాడని మీరు విపులంగా వివరించారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతారానికి కారణమైన యదువంశ శాఖను కూడా విస్తారంగా వివరించారు. అయితే శ్రీ మహావిష్ణువుకి అనేక అవతారాలు ఉన్నాయని నేను పూర్వమే విన్నాను కదా. వాటిలో మానవ అవతారాలు మాత్రమే కాక వారాహ అవతారం కూడా ఒకటి ఉందని సాక్షాత్తుగా వేదవ్యాసుల వారే చెబుతూ ఉండగా నేను విన్నాను కదా.
అయితే వివరాలు తెలియలేదు. శ్రీహరి యొక్క అవతార పరంపర అంటే అది కూడా ఒక హరివంశ పరంపర వంటిది కదా. ఆ పరంపర ఎందుకు వచ్చింది, ఈ అవతారం యొక్క విశిష్టత ఏమిటి మొదలైన వివరాలన్నీ దయచేసి నాకు వినిపించండి అని అడిగాడు జనమేజయుడు. ఈ 4 ముక్కలు అడగటానికి జనమేజయ మహారాజు 66 శ్లోకాలు పైగా తీసుకున్నాడు. ఇంత అడగటానికి 66 శ్లోకాలు చెప్పాడట. మనం ఇప్పుడు ఆ శ్లోకాలన్నీ చెప్పటం లేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. అవి అర్థం మాత్రం చెప్పుకుందాం వెళుతున్నాం. తను అంతకుముందు విన్న అసంపూర్ణ కథలలో తనకు కలిగిన అనేక సందేహాలను అయినటువంటి ఈ శ్లోకాల్లో అడిగాడు. అందుకే పై అధ్యాయంలో హరి అవతార పరంపరను వివరించదలుచుకున్నటువంటి వైశంపాయనుడు, అబ్బా చాలా పెద్ద ప్రశ్నల భారాన్ని నా నెత్తిన పడవేశావే అంటూ తన సమాధానానికి ఉపక్రమించాడు. జనమేజయ, అదృష్టవశాన శ్రీహరి లీలావతారాల గురించిన వివరాలను తెలుసుకోవాలనే కోరిక నీకు కలిగింది. శ్రీహరి అంటే ఎవరనుకుంటున్నావు? ఆయనే సహస్రనేత్రుడు, ఆయనే సహస్ర ముఖుడు, ఆయనే సహస్రపాదుడు, ఆయనే సహస్ర శిరస్కుడు, ఆయనే సహస్రకరుడు, మళ్ళీ ఆయనే సహస్రజిహ్వుడు, ఆయనే సహస్ర కిరీటధారి, ఆయనే సహస్ర వరప్రదాత, ఇక ఆయనే సహస్ర ప్రాణికోటికి ఆదిభూతుడు, ఆయనే సహస్రభుజుడు. సహస్రం అంటే అనంతము అని అర్థం చేసుకో. ఆయనే యజ్ఞస్వరూపుడు, యజ్ఞాలలో ఉపయోగించే పదార్థాలన్నీ ఆయనే, యజ్ఞాలకు ఫలము ఆయనే. ఆయన అవతారాల గురించి చెప్పమని నువ్వు అడుగుతున్నావు. ఆయన అవతారాలు ఇప్పటికీ వేలకు వేలు గడిచిపోయాయి, ఇంకా వేలకు వేలు రాబోతున్నాయి అని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే చెప్పాడు. ఆ మహాదేవుడు ఎందుకు భూలోకానికి దిగి వస్తున్నాడు మాటి మాటికి? మహోన్నతమైన వైకుంఠ స్థానాన్ని వదిలిపెట్టి సామాన్య మానవుడిగా, నీచ పశువుగా ఎందుకు జన్మిస్తున్నాడు? ఇది చాలా విచిత్రంగా ఉంది. వైకుంఠాన్ని వదిలి ఈ నానా కష్టాలు పడటానికి ఎందుకు వస్తున్నాడు? ఇది రోగాలతో సమానమైనటువంటి, పాపాలతో మూట కట్టుకున్నటువంటిది. ఇది మహా తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే ఇది భూలోకము, ఈ కర్మభూమి. ఇది ఈ భూమికి ఎందుకు వస్తున్నాడు మహానుభావుడు అని నువ్వు అడుగుతున్నావు. నేను చెబుతున్నాను విను. దేవతలకు, మానవులకు, సమస్త లోకాలకు మేలు కలిగించడం కోసమే ఆయన మళ్ళీ మళ్ళీ అవతరించాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.